అందరికీ నమస్కారం అండి. పూజ్య లాలాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి బోధనలో ఇది 2వ ఎపిసోడ్. ఇందులో స్థితి మరియు శీలము గురించి వారు చెప్పినటువంటి బోధనలో కొన్నిటిని మనం చెప్పుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్థితి మరియు శీలము, వీటి గురించి లాలాజీ గారు ఇలా అన్నారు. మన అంతర్గత స్థితి మరియు బాహ్య ప్రవర్తనను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో సాధన చేసినప్పుడు ఆ ఫలితంగా పొందేదే స్థితి. ఉదాహరణకి, ధ్యానంలో ఆత్మ లోతుగా లీనమైనప్పుడు అంతరంగంలో సంతృప్తి ఏర్పడుతుంది, అంటే అంతర్గత పరివర్తన జరుగుతుంది. అందుకు అనుగుణంగా బాహ్య ప్రవర్తనను మలుచుకుంటే శీలం మెరుగవుతుంది, అంటే క్యారెక్టర్ రిఫార్మేషన్ జరుగుతుంది. అలా ప్రసాదించబడిన సూక్ష్మ స్థితులకు అనుగుణంగా మన ఆలోచన, మాట, మనం చేసే పనులు ఉండాలి. సాధనలో ఆ ప్రభు యొక్క వైభవం స్థితుల రూపంలో అనుభూతిలోకి వస్తుంది. ఆ వైభవాన్ని మన హృదయం అంగీకరించకపోతే ఆ స్థితిని సంకోచించడం అని, ఆ వైభవాన్ని హృదయం అంగీకరిస్తే ఆ స్థితిని ఎక్స్పాన్షన్, విస్తరించడం అని అంటారు. ఆ విస్తరణలో హృదయానికి ఊరట లభించి అది ఆయన సన్నిధిలో, ఆయన కృపతో దివ్యత్వపు మత్తులోకి జారుకుంటుందని, ఆ మత్తులో బాహ్య అంతర్గత ప్రపంచాలని పూర్తిగా మర్చిపోయిన స్థితినే సమాధి అంటారని అన్నారు లాలాజీ. మాస్టర్ స్మరణలో ఉన్నప్పుడు మన హృదయంలో ఒక విలక్షణమైన పరమానంద స్థితి ఏర్పడుతుంది. అదే ఆయనతో మనకి ఏర్పడే కనెక్షన్ లేదా సంబంధం అన్నారు లాలాజీ. నిరంతర స్మరణ, స్వీయ నియంత్రణలతో హృదయం పవిత్రమై జరగబోయే సంఘటనల్ని మనం ముందుగానే గ్రహించగలమన్నారు. హృదయపు సంతోషం పరాకాష్ఠకి చేరితే అది ఆనందావేశమని, అంటే ఎక్స్టసీ. ఆ ఆనందావేశపు స్థితుల్లో తేడాలున్నా అవన్నీ ఆమోదయోగ్యమే అని అన్నారు లాలాజీ. ఆధ్యాత్మిక పురోగమనంలో ఒక లోతైన ప్రేమపూరిత స్థితిని అనుభూతి చెందుతామని, పూజ్యభావంతో కూడిన ఆ స్థితిని ఇద్లాల్ అంటారని అన్నారు లాలాజీ. ఆ స్థితే పరిపూర్ణ మానవునికి, అసంపూర్ణ మానవునికి మధ్య తేడాను తెలియజేస్తుందని, ఆ ఇద్లాల్ స్థితిలో ఉన్నవారు మానవ విలువలు, మర్యాదల్ని ఎన్నడూ అతిక్రమించరని అన్నారు. మానవ విలువలు, మర్యాద, క్రమశిక్షణ, నైతికత, చక్కటి సంభాషణ, ఉదాత్త లక్షణాలతో కూడిన సచ్చీలతకు లాలాజీ అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. నేనెప్పుడూ నైతిక విలువలకు రాజీపడే ఆధ్యాత్మికత పట్ల మోహితుడును కాలేదు అన్నారాయన. మన సంస్థ స్థాపించే ముందు లాలాజీ బాబూజీతో, సంస్థని స్థాపించు, నీ వైపు ప్రజల్ని ఆకర్షించడం మొదలుపెట్టు, ఒక పాయింట్ ఆఫ్ థాట్ని ఫిక్స్ చేయి, వాళ్ళ ప్రవర్తనల్ని పైకి ఎదిగేలాగా చేయి, వాళ్ళ శీలాన్ని సెట్ చేయి అన్నారు. లాలాజీలా అంటారు, ప్రజలు మీ వైపు ఆకర్షితులయ్యేలా, ఉత్తేజితులయ్యేలా మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. మీ ప్రవర్తన తోటివారిపై సానుకూల ప్రభావంతో పాలన్నారు. దాజీ ఇలా అన్నారు, మన శాంతి ప్రశాంతతలు, అంతర్గత ఆనందం మన తోటి వారికి కంట్యాజియస్గా అంటుకోవాలని, అంతర్గత స్థితి బాహ్య ప్రవర్తనలో అంతగా రిఫ్లెక్ట్ అవ్వాలని అన్నారు. క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, ప్రాపంచిక వ్యామోహాల చెడు లక్షణాలను, అనురాగాల నీచత్వాన్ని సరిదిద్దేది క్రమశిక్షణే అని, క్రమశిక్షణతో మనల్ని మనం మార్చుకోవాలని, మన లోపాలని మాస్టర్ ముందుంచి వాటిని తొలగించమని ప్రార్థించాలని అన్నారు లాలాజీ. ఆత్మశుద్ధి అవ్వాలంటే ఉదాత్తమైన శీలానికి, సంస్కృతికి విరుద్ధమైన అలవాట్లను, ఉద్వేగాలను అన్నింటినీ సరిదిద్దుకోవాలని, మితస్థితిని, అంటే స్టేట్ ఆఫ్ మోడరేషన్ని పెంపొందించుకోవాలని, మనకు మనం సహకరించుకుంటే భగవంతుని సహాయం ఉంటుందని అన్నారు లాలాజీ. దాజీ గారు ఇలా అంటారు,
ప్రతిరోజు ఉదయం నీలోని కొన్ని లోపాలను గుర్తించి వాటిని తొలగించుకోవడానికి తీర్మానించుకుని అందుకు సహకరించమని మాస్టర్ని ప్రార్థించండి. ఇలా ఏ రోజుకి ఆ రోజు కృషి చేస్తే శీల నిర్మాణం దానంతటదే జరుగుతుంది. ఇతరుల లోపాలు చూడకు, ఎందుకంటే అవి నీకు తెలియవు. ఇతరుల లోపాలను గమనించి సరిదిద్దడం నీ పని కాదు, అది మాస్టర్ గారి పని. నువ్వు మాస్టర్వి కాదు కదా అంటారు లాలాజీ. అందుచేత నీ పొరపాట్లను నీవు తెలుసుకుని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకో. ఏ లోపాలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా ఉండేది కేవలం ఆ భగవంతుడు మాత్రమే. తెలివైన వాళ్ళు ఇతరుల్లో కనిపించే లోపాలు తమలో లేకుండా చూసుకుంటారని అన్నారు లాలాజీ. సాధకుల ఆధ్యాత్మిక ప్రగతి తన బాధ్యత అయితే శీల నిర్మాణం వాళ్ల బాధ్యతని అన్నారు బాబూజీ. ఈ బాహ్య పరివర్తనే సాధకుని ఆధ్యాత్మిక ప్రగతికి నిజమైన నిదర్శనము అన్నారు దాజీ. మన బాహ్య ప్రవర్తన అంతర్గత స్థితిని ఎలా తెలియజేస్తుందో లాలాజీ బ్యూటిఫుల్గా ఇలా చెప్పారు. ఎవరైతే ఇతరుల శ్రేయస్సు కోసం ఏ స్వార్థమూ లేకుండా పనిచేస్తారో వాళ్లే మనుషుల్లో నిజంగా మేల్కొన్న ఆత్మలు. తెరలు తొలగిన ఆత్మ యొక్క మెరుగైన లక్షణం ఇంతకంటే వేరే ఏది ఉండదు. ఇతరులకై మరణించేవారే జీవిస్తారని, తమ కోసం మాత్రమే జీవించేవారు పశువుల కంటే మెరుగైన వాళ్ళేమీ కారని అన్నారు. మన ప్రతి పనిలోనూ ఉదాత్తత, మర్యాద ఉండాలన్నారు లాలాజీ. చివరికి మనం అనుభూతి చెందే స్థితిని ఇతరులకు చెప్పే విషయంలో కూడా. మనం ఒక లీనమైన స్థితిని అనుభూతి చెందామనుకోండి, ఆ స్థితిని అది తెలియని వారికి ఉద్దేశ్యపూర్వకంగా చెబితే వాళ్ళ నమ్మకం దెబ్బతినవచ్చు, లేదా వాళ్ళేదో పాపం చేసినట్లు గిల్టీగా ఫీల్ అవ్వచ్చు. అందుచేత ఆ స్థితిని గుప్తంగా ఉంచడమే మంచిదని, కొన్ని విషయాలు అలా రహస్యంగా ఉంచాలని అన్నారు లాలాజీ. మనం ఎప్పటికప్పుడు హృదయం యొక్క స్థితిని గమనించుకోవాలని, అందులో లోపమేదైనా ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలన్నారు లాలాజీ. శీల నిర్మాణానికి సంబంధించి చారీజీ గారు ఇలా అన్నారు. అందుకు ధ్యానం ఒక్కటే మార్గమని, ధ్యానం మనలో మానవ విలువలైన సోదరభావం, ప్రేమ, కరుణ, క్షమాగుణాలని పునరుద్ధరిస్తుందని, మొట్టమొదట నేను ఇతరుల నుండి వేరు అనేటువంటి వేరుభావం తొలగిపోవాలని, అది ధ్యానంతోనే సాధ్యమని, శీల నిర్మాణానికి మాస్టర్ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని, అయితే అందుకు మన సంకల్పాన్ని కూడా ఉపయోగించాలని అన్నారు. లాలాజీ అంటారు, ప్రపంచంలో ఉంటూ దేనికి ప్రభావితం కాకపోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎక్కడైనా ఎప్పుడూ ఏదో రకమైన అశాంతి ఉంటూనే ఉంటుంది. అయితే మన మనస్సులో శాంతి ఉంటే అన్నీ బాగానే ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. అందుకు మాస్టర్పై విశ్వాసంతో మనల్ని మనం మెరుగుపరుచుకోవడం నిరంతరంగా చేయాలి. అందుకు సబ్మిషన్, ఎండ్యూరెన్స్లను పెంచేటువంటి గృహస్థ జీవితం ఉత్తమమన్నారు లాలాజీ. సబ్మిషన్ అంటే దైవ సంకల్పాన్ని అంగీకరించి జీవించడం. ఎండ్యూరెన్స్ అంటే గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలకడగా ఉండడం. ఈ రెండింటితో మనలో సమత్వ స్థితి ఏర్పడుతుందంటారు లాలాజీ. ఈ ప్రపంచం కేవలం సాధ్యమైన వాటిని సాధించే ప్రపంచమే కాదు, అసాధ్యమైన వాటిని కూడా సాధించగలిగే ప్రపంచం అన్నారు లాలాజీ. అయితే దేనికైనా అభ్యాసం అవసరమని, అభ్యాసం లేకుండా ఏదీ సాధించలేమని, అత్యుత్తమ లక్ష్యం సాధించాలంటే సహజమైన సాధన చేపట్టాలని, అది అసలైన రహస్యమని అన్నారు లాలాజీ మహారాజ్. పూజ్య లాలాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి మరికొన్ని బోధనల్ని నెక్స్ట్ ఎపిసోడ్తో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.